हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyana. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 127వ పాఠము 16/4/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్టుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love
all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లోని శ్లోక 7 7వ శ్లోకాన్ని చూస్తున్నాం. అది 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. మొదటి భాగం, ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా, అంతమంది ప్రస్తుతం ఉన్న స్థితి ఏదైతుందో ప్రళయ స్థితి, అది సమీపించింది. ఆ స్థితిలోకి వచ్చేసాము, ప్రళయ స్థితిలోకి వచ్చేసాము. ఎందుకనే వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా. కారణాలు తొలగించబడితే మూలస్థానానికి చేరిపోతాము అన్నట్టు. అందుకే వేదాంత విద్యలో ఎక్కువ భాగం ఇక్కడ ఎన్ని వదిలేయండి, ఇక్కడ ఎన్ని వదిలేసేయండి. మీ ఆలోచనలు, మీ ఊహలు, మీ చేతలు మొత్తం అలా వదిలేసేయండి. ఆ మనస్సు యొక్క నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోతాయి. అన్నీ వదిలేసేస్తే నిశ్చల స్థితి. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది? చలన స్థితి. అటు కదలటం, ఇటు కదలటం, ఆ ఊహ వచ్చినప్పుడు అటు, ఈ ఊహ వచ్చినప్పుడు ఇటు, ఇలాగా కదులుతూ ఉండడం. అందుకని నిశ్చల స్థితి. ఎందుకని అక్కడ కారణాలు లేవు. కారణాలు ఉంటే చలన స్థితి, కారణాలు తొలగించబడితే నిశ్చల స్థితి. అయితే దానికన్నా అదేమిటి, జంప్ అయినట్టు అవుతూ ఉంది, దుమికినట్టు అవుతూ ఉంది. అందుకని మనం ఇంకొక పద్ధతిలో ఆ నిశ్చల స్థితిని చేరడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ ఒక్క విభాగమే మనకి అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత, అలాగే బౌద్ధ మతంలోని మహాయాన, హీనయాన, ఇంకా ఆ క్రిస్టియన్ వాటికి సంబంధించి, ముస్లిం సంప్రదాయానికి సంబంధించి, వీటిలో చెప్పబడ్డటువంటి చాలా లోతైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ ఎంతో తేలికగా, అత్యంత తేలికగా మనకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. అది శాస్త్రీయంగా, శాస్త్రము, మతము ఎలాగైతే దుమకటం చెప్తుందో, ఇగ్నోర్ చేయటం చెప్తుందో, అలా కాకుండా మనం ఇక్కడ ఉండే, ఇక్కడి నుంచి కదలకుండా ఇక్కడే నిశ్చల స్థితిలోకి వెళ్ళడం. అట్లాగా ఈ సమస్త మందు వ్యాపించింది ఎవరు? ఎక్కడో ఉన్నాడని ఇప్పుడు ఇలా దుమ్మకటం ఎందుకని? ఎన్ని వదిలేయండి, కారణాలన్నీ తీసేయండి. చేస్తే మనము పరనిర్వాణ స్థితి, పరనిష్పన్న స్థితి, మోక్ష స్థితిలోకి, నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోతాం.
అన్నట్టుగా మనకి బోధింపబడుతుంది. అంటే అక్కడెక్కడో ఉంటుంది ఆ స్థితి. ప్రస్తుతం ఆ స్థితి ఇక్కడ లేదు ఆ స్థితి. కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి మనము ప్రయాసపడి పరిగెత్తుకుంటూ అక్కడికెక్కడికో వెళ్ళాలి అన్నట్టుగా మనకి ఇప్పటిదాకా ఈ ఆత్మ విద్యని ఆ పద్ధతిలో బోధిస్తూ వస్తున్నారు. అయితే ఈ సీక్రెట్ డాక్టరైన్ అట్లా కాకుండా ఉన్నదేంటి? సమస్తముందు ఒక్కటే వ్యాపించి ఉంది. ఒక్కడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు. ఇంకా ఆ భావన ఎప్పుడైతే కలిగిందో నిశ్చల స్థితి. ఒక్కటేగా ఉంది. మనకు అనేక రకాలు ఉండడం వల్ల చలన స్థితి. అటు కదులుతున్నాము, ఇటు కదులుతున్నాము. గందరగోళ పడుతున్నాం, పరిగెడుతున్నాం, ఆగుతున్నాం. అంతా ఇది అనేకము. దానికి తగినట్టుగా అనేక రకాలుగా మనం ప్రతిస్పందిస్తూ అలా జరుగుతూ ఉంది. ఎక్కడ విరామం లేదు, విశ్రాంతి లేదు, శాంతత లేదు. చలనము అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే అందుకని ఈ చలన స్థితి నుంచి నిశ్చల స్థితిలోకి, శూన్య స్థితిలోకి వెళ్ళడానికి పదండి, అక్కడికి పదండి. ఎక్కడో ఒక చోట ఉంది అక్కడ. అక్కడికి వెళ్దాం పదండి. అక్కడ ఏమీ లేని శూన్యమైనటువంటి, మాత్రము కదలిక లేనటువంటి నిశ్చల స్థితి అక్కడ ఉన్నది అని మనకి చెప్తూ ఉన్నారు. అయితే మనం అట్లా చేయటం లేదు. ఆ నిశ్చల స్థితిని ఇక్కడే ఈ క్షణంలోనే మనము పొందుతూ ఉన్నాం. ఎందుకని అనేకం లేదు ఇక్కడ. ఇక్కడ ఉన్నది ఏకము. ఇక్కడ ఉన్నది దైవస్థితి, దైవానుభూతి ఇక్కడ ఉన్నది. దైవం తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. దాంతో ఎక్కడికి కదలకుండా ఇక్కడే ఈ క్షణంలోనే మనం ఆ నిశ్చల స్థితిని పొందుతూ ఉన్నాం. అట్లా పొందటానికి చక్కగా మార్గం సుగమం చేశారు. ఆ భావనకి సీక్రెట్ డాక్టరైన్ లో చెప్పబడ్డ విషయాలు, ఆ వరుసగా చెప్పబడినటువంటి విషయాలు, వాటిని అవగాహన చేసుకోవటం ద్వారా మనము ఆత్మ దర్శనానికి దారితీస్తుంది. ఇక్కడే ఈ అనేకత్వంలోనే ఉంటూ ఆ ఏకత్వ భావనతో మనము నిశ్చల స్థితితో ఎక్కడా కదలకలేదు, పనులన్నీ జరిగిపోతున్నాయి మన ద్వారా. అంటే వేదాంత గ్రంథాలు వాటికి ఈ సీక్రెట్ డాక్టర్కి ఉన్న మెరుగైన విధానంతో ఎలాగ చెప్పారు అంటే ఈ కలియుగానికి తగినట్టుగా. మిగతా 3 యుగాలు ఏమిటి? అది ఒక ఎంతో శ్రమ తీసుకోవాలి, ఎంతో తపస్సు చేయాలి. అప్పుడు కానీ ఆ నిశ్చల స్థితిలోకి వెళ్ళటానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కలియుగం వచ్చి రావడం కల్లా యుగం వచ్చే వరకు వచ్చేసింది. ఇక్కడ తేలిక చేయబడింది అది. అంటే మన యొక్క వికాసాన్ని అనుసరించి. For they ignore the metaphysical abstractions, which are the only conceivable cause of physical concretions. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫర్ దే ఇగ్నోర్ ద మెటాఫిజికల్ అబ్స్ట్రాక్షన్స్ విచ్ ఆర్ ద ఓన్లీ కన్సీవబుల్ కాజ్ ఆఫ్ ఫిజికల్ కాంక్రీషన్స్. భౌతిక సృష్టికి సంబంధించి, స్థూల జగత్తుకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఇవన్నీ కార్యము,
వీటి కారణాలు మరి ఆ మెటాఫిజికల్ అబ్స్ట్రాక్షన్స్ లో ఉన్నాయి. అందులో అవి ఇగ్నోర్ చేయటం వల్ల అంటే మనం ఇది కాదు ఇంకొక చోటకు వెళ్ళాలి అని అంటే అర్థం ఏంటి, దీనికి అక్కడ ఉన్నదానికి సంబంధం లేదు అన్నట్టుగా మనకి అర్థం వస్తుంది. ఈ భౌతిక స్థితికి సంబంధించి దీనికి అట్లాగే సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వానికి సంబంధించి ఆ మూలానికి సంబంధించి ఉన్నదానికి సంబంధం లేదు అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. ఇక్కడి నుంచి జంప్ చేయడం అంటే ఇక్కడ ఏం లేదు అక్కడెక్కడో ఉంది అని అంటే, కానీ ఇక్కడ ఉన్నదేంటి, లా ఆఫ్ కర్మ, కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణము కార్యముతో మొత్తం సృష్టి అంతా నిండిపోయింది. చిట్ట చివరి దాకా ఇక్కడి వరకు మనకి భౌతిక సృష్టి ఏదైతే మనకి దృగ్గోచరం అవుతుందో, మనకి తెలుస్తోందో, అంతవరకు ఈ కారణము కార్యంతో నిండిపోయింది. అంటే ఇది కార్యముగా ఉంది, చిట్ట చివరిదైనటువంటిది కార్యముగా ఉంది. కాబట్టి కారణము ఇంకోటి ఏదో ఉండాలి. కారణానికి కార్యానికి తేడా ఉంటుందా, దూరం ఉంటుందా? కార్యంలోనే కారణం ఉంటుంది. కారణము దూరంగా ఉంటే కార్యము మనుగడ సాగించడానికి అవకాశం లేదు. కార్యము మనుగడ సాగిస్తుంది అంటే కారణము దాంతో పాటు ఉండడం వల్ల. కాబట్టి ఈ కారణం ఎక్కడిది, మూల కారణము అక్కడి నుంచి అలాగా వచ్చి 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 ఇక్కడ ఈ భౌతిక సృష్టి దగ్గర కార్యముగా అట్లాగా ఆగిపోయింది. కాబట్టి మనం కారణం కోసం వెళ్ళాలి అంటే ఇక్కడే వెతకటం, దీంట్లోనే ఈ భౌతిక సృష్టిలోనే దాగి ఉన్నటువంటి నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న కారణాన్ని పట్టుకోవటం, ఇదే మూల కారణం అయిపోతుంది ఇక్కడే. కాబట్టి ఇగ్నోర్ చేయకుండా, ఇగ్నోర్ చేసినంత వల్ల ఏమైంది, జంప్ చేసినట్టుగా అయిపోయింది, దుమికినట్టుగా అయిపోయింది. అంటే మధ్యలో అన్ని వాటిని వదిలేసినట్టు అయిపోయింది. మరి మధ్యలో వదిలేసేస్తే వాటి సంగతి ఏంటి, మరి వాటి సంగతి ఏంటో మనం క్లియర్ చేసుకోకుండా, వాటిని మనం పరిష్కరించుకోకుండా ఆ చిట్ట చివరి మూలస్థానం దగ్గర కూర్చోడానికి అవకాశం లేదు. అంతా దానికి సంబంధించింది అన్న విషయం మనం అవగాహన అయితేనే, మనం దాన్ని అనుభూతి చెందితేనే, ఏది కూడా ఇక్కడ ఉన్నది ఏదైనా సరే సమస్తము దానికి సంబంధించింది అన్నది రావాలి మనకి. అప్పుడే అది మనం మూలానికి వెళ్ళినట్టుగా అవుతుంది, మూలం దగ్గర కూర్చోగలుగుతాం. ఎందుకంటే మూలానికి ఇక్కడ ఉన్నటువంటి చిట్ట చివరిదిగా ఉన్న ఈ కార్యానికి, ఈ భౌతిక సృష్టికి సంబంధించిన కార్యానికి భేదం లేదు. అభేద స్థితిలో అక్కడి నుంచి ఇక్కడి వరకు కంటిన్యూగా నిరంతరాయంగా మధ్యలో ఎక్కడ ఏమీ బ్రేక్ లేకుండా, అంతరాయం లేకుండా కలిసిపోయి ఉంది. కాబట్టి సైన్స్ రిలీజియన్ ఏం చేస్తుంది, సైన్స్ అండ్ రిలీజియన్, శాస్త్రము మతము జంపు చేయటానికి, దుమకటానికి ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారిగా మూల కారణం దగ్గరికి వెళ్ళిపోదాం అంటే వీటన్నిటినీ ఇక్కడ ఉన్నది ఏంటి అనేది గమనించటం లేదు. ఇక్కడ ఉన్నది ఏంటి అన్నదానికి ఇదంతా మిథ్య, ఇది అసలు లేనే లేదు ఇది అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అసలైనది ఉంది అక్కడికి వెళదాము, దీంట్లో ఏమీ లేదు అన్నట్టుగా ఆలోచన ఉండడం వల్ల metaphysical abstractions which are the only conceivable cause of physical concretions
These abstractions become more and more concrete as they approach our plane of existence. ఈ అబ్స్ట్రాక్షన్స్ ఏదైతే ఉందో ఆ సామాన్య భావన ప్రత్యేకించడం అనేది, ప్రత్యేకిస్తేనే కదా మనకి ఈ అనేకత్వంలోకి రావడానికి అవకాశం ఉండేది. తనకు తను అని అంటే ఇంకేం లేదు, అక్కడ సృష్టి లేదు. దాని నుంచి ప్రత్యేకత ఉండడం వల్ల, అంటే చూసేవాడు చూడబడేది చూడడము అనే ప్రక్రియ ఉండడం వల్ల ఈ అనేకత్వంలోకి రావడం జరుగుతుంది. These abstractions become more and more concrete. క్రమక్రమంగా మూల కారణం దగ్గర బయలుదేరినటువంటి ఈ కారణము కార్యము, కార్యము మళ్ళా కారణంగా మరి కార్యాన్ని సృజించడం, ఆ సృష్టింపబడిన కార్యము మరలా కారణంగా మరి ఇంకొక కార్యాన్ని సృష్టించడం, అక్కడికక్కడే ఫ్లోగా ఎన్నో రేకులతో ఉన్న 7 రేకులతో ఉన్నటువంటి ఒక పువ్వులాగా అక్కడికక్కడే మొగ్గ పువ్వుగా వికసించినట్టు, పుష్పంగా వికసించినట్టుగా క్రమక్రమంగా దిగువకు వచ్చే కొంది చిట్ట చివరి స్థితి అయినటువంటి భౌతిక స్థితికి వచ్చేటప్పుడు కల్లా కాంక్రీట్ గా మారిపోయింది. కాంక్రీట్, మోర్ అండ్ మోర్ కాంక్రీట్ as they approach our plane of existence. ఈ భౌతిక లోకానికి వచ్చినప్పుడు కల్లా, ఈ భౌతిక లోకానికి సంబంధించిన ఉనికికి వచ్చేటప్పటికి, ఈ భౌతిక స్థితికి వచ్చేటప్పుడు కల్లా పూర్తిగా కాంక్రీట్ గా మారిపోయింది. ఘనీభవించింది, సోలిడిఫై అయిపోయింది. కాంక్రీట్ అంటే ఒక్క వస్తువు ఉండదు కదా, దాంట్లో సిమెంటు, అలాగే ఇసుక, నీరు. అంతకుముందు సిమెంట్ బదులు సున్నం వాడేవాళ్ళు. సరే, లేటెస్ట్ గా మనకి ఇప్పుడే దాంతో మనం చెప్పుకోవాలి కదా, మనం పాత వాటితో కాకుండా ఇప్పుడు ఏంటి అంటే సిమెంట్ వాడుతున్నాము. ఆ సిమెంటు మళ్ళీ ఆ సిమెంట్ లో ఎన్నో రకాలు కలిసి ఉన్నాయి. సిమెంట్ తయారు చేసేటప్పుడే అది నేరుగా ఒక్క వస్తువుగా బయటికి రావటం లేదు. సున్నపు రాయి ఇంకా కొన్ని ఏదో కలిపి ఆ ఫ్యాక్టరీలో ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో అదంతా ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ చేయబడి సిమెంట్ గా తయారు చేయబడి బస్తాల్లో కూర్చి మనకి అందుబాటులోకి పంపిస్తున్నారు. ఆ సిమెంటు దానికి ఎంత పాళ్ళల్లో ఈ నీరు ఉండాలో, ఇసుక ఉండాలో వాటిని కలిపి, అలాగే కంకర, ఆ కంకర కూడా కలిపితే అది కాంక్రీట్ గా మనకి స్లాబ్ వేశారంటే ఇంకా అది గట్టిగా, ఇంకా అది ఏమి చెదురుబాటు కావడానికి లేకుండా అలాగా గట్టిగా అయిపోయింది కదా, సోలిడిఫై అయిపోయింది, సాలిడ్ గా మారిపోయింది. అట్లా ఈ భౌతిక లోకం పూర్తిగా సాలిడ్ గా మారిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సూక్ష్మంగా, అసలు కంటికి కనపడని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థంతో ఉన్న, అణువులతో కూడుకున్నటువంటి పదార్థం, పరమాణువులు మనకి పేరు చెప్పడానికే గాని దాన్ని మనము భావించడానికి కూడా వీలు లేనంతగా సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటివి. అంత సూక్ష్మ స్థితిలో ఉన్నది కాస్త ఈ స్థూలానికి వచ్చేసేటప్పుడు పూర్తిగా సోలిడిఫై అయిపోయింది, పూర్తిగా ఘన స్థితిలోకి వచ్చేసింది, పృథ్వీ స్థితిలోకి వచ్చేసింది. ఇక్కడికి ఎట్లాగో వచ్చింది? కారణము కార్యము. కాబట్టి ఈ స్థూల దీనికి ఈ సాలిడ్ గా ఉన్నటువంటి
ఈ ఘనస్థితిలో ఉన్నటువంటి ఈ పృథ్వీ తత్వంతో ఉన్నటువంటి ఈ భూలోకానికి చిట్ట చివరిది ఆ ప్రారంభంలో ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్న లోకానికి సూక్ష్మమైనటువంటి పదార్థం అంటే ఈ సృష్టింపబడక ముందు ఏదైతే పదార్థం ఉందో ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ఆ మూల పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థమే రూపాలుగా మారుతూ చిట్ట చివరికి భౌతిక రూపానికి వచ్చేసింది. ఈ భౌతిక ఆకారానికి ఒక ఆకారాన్ని ధరించి ఇక్కడ సోలిడిఫై అయింది. కాబట్టి అక్కడ ఉన్నది ఇక్కడ ఉందా లేదా? సృష్టికి పూర్వము, సృష్టికి ముందు ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఒకే ఒక్కటే అని అనుకుంటున్నాం మనం. అక్కడి నుంచి రెండుగా విభజన జరిగింది. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి పురుషుడుగా రెండుగా విభజన జరిగింది. వాళ్ళ ఇద్దరు వచ్చినటువంటి ఆ పరమాత్మ తత్వానికి ఇక్కడ స్థూల సృష్టిలో ఉన్నటువంటి ఇక్కడ పూర్తిగా సోలిడిఫై అయిపోయి సాలిడ్ గా ఘన పదార్థంగా అయినటువంటి పూర్తిగా గట్టిపడినటువంటి స్థితిలో ఉన్న దీనికి తేడా ఏంటి? అక్కడికి ఇక్కడికి అదే ఇక్కడ ఉందా లేదా? జాగ్రత్తగా ఆలోచిస్తే అందుకని అట్లాగే ఇచ్చారు మనకి. ఇక్కడ మనకి తెలుస్తున్నది సమస్తము, మనకి తెలియబడే సమస్తము తెలుసుకుంటున్నవాడు, మనం తెలుసుకునే వాళ్ళంగా మనం ఉన్నాము. మనకి తెలియబడేదిగా చుట్టూ ఉన్నది. తెలుసుకోవడం అనే ప్రక్రియ ఒకటి ఉంది. ఇలా 3 రకాలుగా ఉన్నది ఇది ఏదైతే ఉందో. దీని ద్వారా మనకి ఏంటి తెలియటం? ఇక్కడ ఉన్న సమస్తము ఒకడే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఈ రూపం తీసుకుంది. సూక్ష్మంగా ఎట్లాగా ఉందో అదే ఈ స్థూలంగా వచ్చి స్థూలమైన రూపాన్ని తీసుకుంది. సూక్ష్మ రూపం ఎట్లాగైతే అక్కడ ఉందో ఇక్కడికి వచ్చేసి స్థూలమైన రూపాన్ని తీసుకుని ఇక్కడ ఉన్నది. కాబట్టి అక్కడ ఏది ఉందో ఇక్కడ ఇదే ఉంది. అది ఇక్కడ మనకి బోధింపబడుతుంది. కాబట్టి మనం ఆ సూక్ష్మాతి సూక్ష్మమైంది ఆ పరమాత్మ తత్వం ఒకటి ఏదైతే ఉందో దాన్ని చేరాలి అంటే దుమ్ముకాల మనం ఎన్ని దాటి వెళ్ళిపోవాలా? మనం ఇక్కడే ఉన్నాడు కదా ఆయన, ఇన్ని రూపాలుగా ఇక్కడ ఈ సమస్తము ఆయన నిండి ఉన్నాడు. ఆయన తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఇక్కడే మన ఆత్మ విద్య ఇంతవరకు బోధింపబడినటువంటి ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి బోధింపబడ్డ పద్ధతి ఇప్పుడు మనకి నేరుగా ఎక్కడ ఉపదేశ దీక్షలు అలాగే మంత్ర దీక్షలు ఏమీ లేకుండా, ఎటువంటి దీక్షలతో పని లేకుండా కట్టెదుట ఉన్నటువంటి ఆ స్వామిని అనుభూతి చెందేటట్టుగా మనకి వీలు కల్పిస్తుంది ఈ సీక్రెట్ డాక్టర్. అయితే ఇది ఇంకా తేలిగ్గా కావాలంటే మనకి మన చుట్టూ ఉన్న వారి కోసం అన్న పద్ధతిలో మన పనులు వెళుతూ ఉంటే ఇంకా తేలికైపోతుంది. These abstractions become more and more concrete as they approach our plane of existence, until finally they phenomenalize in the form of the material universe. చివరికి ఏంటి రూపాంతరం చెందుతూ క్రమక్రమంగా ఎట్లాగా మారింది? ఈ భౌతిక విశ్వముగా, భౌతిక సృష్టిగా, మన కట్టెదుట కనిపిస్తున్నటువంటి ఈ విశ్వముగా, ఫిజికల్ యూనివర్స్, మెటీరియల్ యూనివర్స్, పూర్తిగా స్థూల పదార్థంతో తయారై ఉన్నటువంటి విశ్వముగా మన కట్టెదుట కనిపిస్తుంది. అక్కడ దాకా వచ్చింది అది.
స్థూలముగా ఉంది అంటే అర్థం ఏంటి? సూక్ష్మమే స్థూలముగా రూపాంతరం చెందింది. ఇక్కడ సూక్ష్మమే స్థూలముగా ఇక్కడ నిలబడి ఉన్నది. స్థూలమనే వేరుగా ఇంకొకటి ఏదీ లేదు. అక్కడ ఉంటే సూక్ష్మం అంటున్నాం, ఇక్కడ ఉంటే స్థూలము అంటున్నాం. ఇటు తిరిగితే స్థూలము, అటు తిరిగితే సూక్ష్మము. స్థూలమే సూక్ష్మంగా ఉంది, సూక్ష్మమే స్థూలముగా మారింది. ఈ స్థూలమే సూక్ష్మంతో కలిసిపోయి ఉన్నది. అందుకే రూపము జీవము అని మనకి మొట్టమొదటి నుంచి బోధింపబడుతుంది. రెండుతో కలిసి ఉన్నది, ఫార్మ్ అండ్ లైఫ్. ఆ రెండే ప్రకృతి పురుషుడు. అందుకే మనకి పార్వతీ పరమేశ్వరుని అర్ధనారీశ్వర తత్వంతో మనకి సంకేతింపబడుతున్నారు వాళ్ళిద్దరు. సగం ఈశ్వరుడు, సగం పార్వతిగా, సగం పరమేశ్వరుడు, సగం పార్వతిగా. మరి ఇద్దరి యొక్క కలయికగా ఈ సమస్తము ఎక్కడ ఏది పట్టుకున్నా కానీ ఈ రెండు ఉంటాయి దాంట్లో. కాబట్టి ఇంకా మనం ఇంకా ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ జంప్ చేస్తాం, ఎక్కడ ఇగ్నోర్ చేస్తాం, ఇంకా మనం ఎక్కడ వదిలేసేస్తాం, వీటిని వదులుతాం, ఇది కాదు అని ఇంకో చోటకి ఎక్కడికి వెళ్తాం. In the form of the material universe by a process of conversion of metaphysics into physics. Conversion. మార్పు, రూపాంతరం చెందటం. రూపాంతరం చెందటం అంటే అంతకుముందు ఏది ఉందో అదే ఇక్కడ ఉంది. స్థితి భేదం అంతే. నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా, వాయువులు నీరుగా మారినట్టుగా, ఈ చోటు వాయువుగా మారినట్టుగా, ఇట్లా స్థితి భేదంతో రూపాంతరం చెందటమే కానీ ఇంకొక వస్తువు, ఒకే వస్తువు ఇన్ని రకాలుగా మారుతూ రూపాంతరం చెందుతూ ఏమవుతా ఉంది? మెటాఫిజిక్స్ నుంచి ఫిజిక్స్ లోకి. ఫిజిక్స్ అనేటప్పుడు కల్లా మనం భౌతిక శాస్త్రం అనేటప్పుడు కల్లా పూర్తిగా ఘనీభవింపబడినటువంటి, సాలిడిఫై అయిపోయినటువంటి, స్థూలంగా ఉన్నటువంటి, పృథ్వీతత్వంతో ఉన్నటువంటి విషయాలకి సంబంధించి మనం పరిశోధన చేసేటప్పుడు అది ఫిజిక్స్ గా చెప్పబడుతుంది, భౌతిక శాస్త్రంగా. మరి దీనికి మూలం, దీనికి ఆధారం ఏదో కారణం ఉండాలి కదా, అది మెటాఫిజిక్స్. అది ఇక్కడ ఫిజిక్స్ గా మారింది, భౌతిక శాస్త్రంగా మారింది. అక్కడేమో మెటాఫిజిక్స్ అంటే అనుభవ విద్య, తత్వ విచార సంబంధమైనది మెటాఫిజిక్స్ అనేటప్పుడు. అంటే మనం ఊహలోనే ఉంటుంది, అది ఆలోచనలోనే. ఇప్పుడు దైవం గురించి చెప్పుకుంటున్నాం, శక్తుల గురించి చెప్పుకుంటున్నాం, దాన్ని ఫీల్ అవటమే కానీ దానికి ఒక రూపము ఇట్లాగా ఉండదు. కాబట్టి దాన్ని చూడటానికి మనకు అవకాశం లేదు. దాన్ని చూడడానికి అనేటప్పుడు కల్లా దాని నుంచి వేరుపడుతున్నాం. మనం ఏదైతే చూద్దాం అనుకుంటున్నామో అది చూద్దామని అనుకుంటున్నాం. మనం ఇద్దరం ఒక వస్తువుతో తయారయ్యాం, ఒకే పదార్థంతో తయారయ్యాము, ఒకే జీవంతో కదులుతున్నాం. ఇంకా వేరుగా ఎట్లాగా మనం చూడగలుగుతాం? కాబట్టి మెటాఫిజిక్స్ అనేటప్పుడు కల్లా అనుభూతికి సంబంధించింది. అక్కడి నుంచి అనుభూతికి సంబంధించిన దాని నుంచి అక్కడ ఏకంగా ఉంది. అక్కడి నుంచి మరి తాను పెక్కులు కావాలని కదా సంకల్పం. ఆ సంకల్పానుసారము
అనేకత్వానికి ఈ స్థూల దృష్టి ఈ భౌతికానికి దిగింది. భౌతిక శాస్త్రంగా ఫిజిక్స్ గా ఇక్కడ రూపాంతరం చెందింది. ఆ మెటాఫిజిక్సే ఇక్కడ ఫిజిక్స్ గా రూపాంతరం చెందింది. ఆ అనుభూతి ఏదైతే ఉందో అక్కడ తత్వ విచార సంబంధం ఏదైతే ఉందో అది కాస్త అక్కడ ఉన్నదంతా అక్కడ పదార్థంతోనే ఉంది. పదార్థం లేకుండా సృష్టి లేదు కదా. అది సూక్ష్మం అవ్వచ్చు, స్థూలం అవ్వచ్చు. ఎక్కడైనా కానీ దానికి సంబంధించిన పదార్థంతో అది తయారై ఉంటుంది. అందుకే సృష్టికి ముందే పదార్థాన్ని తయారు చేసి అక్కడ పెట్టారు. పదార్థం ఆ అమ్మవారు ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అనే మూల పదార్థం, ప్రాతి మూలమైనటువంటి పదార్థం, ఈ సమస్తానికి సమస్త రూపాలకి కావలసినటువంటి పదార్థం, తయారు చేయటానికి కావలసిన పదార్థం. ఆ ఒకే ఒక్క పదార్థం ఏదైతే ఉందో అది పరమాత్మ తత్వం నుంచి బయలువెడలింది. పరమాత్మ తత్వమే ఒక రెండుగా బయలువెడలి, ఒకటి పదార్థముగా, ఒకటి ఐడియేషన్గా, జీవముగా, రూపము జీవము రెండుగా విడిపడింది. మెటాఫిజిక్స్ నుంచి ఫిజిక్స్ లోకి ఇంటూ ఫిజిక్స్ రూపాంతరం చెందింది. ఎనోలాగస్ మనం ఇవన్నీ చెప్పుకుంటూ చాలా దూరం వెళ్ళాలండి. మనం లక్షల కోట్ల కిలోమీటర్లు ఉంది అక్కడికి. ఆ సత్యలోకము అక్కడికి, ఈ భూలోకానికి, భూలోకము, ఈ కామలోకము, మానసిక లోకము, బుద్ధి లోకము, ఆత్మలోకము అన్ని దాటి దాటి వెళ్ళాలి అన్నది లేదు. ఇంకా ఆ లోకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సత్యలోకమే భూలోకముగా ఇక్కడ రూపాంతరం చెంది మన కట్టెదుట ఉన్నది. ఎందుకని రూపాంతరం చెందాల్సి వచ్చింది? స్థూలంగా సొలిడిఫై ఎందుకు కావాల్సి వచ్చింది? అనేకత్వం కోసం. ఎక్కులుగా మారాలి తాను అన్నదానికి, అది నిజం చేయటానికి, ఆ సంకల్పాన్ని నిజం చేయటానికి, అనేకులుగా మారటానికి ఈ సొలిడిఫై అయిపోయింది. చిట్ట చివర పృథ్వీ స్థితిలోకి దిగటం జరిగింది. ఇంకా అక్కడ ఆయన యొక్క సంకల్పంలో రెండో భాగం, నేను ఎక్కడికి వెళ్ళినా మనకు రెండు ఉంటాయి. అట్లాగే ఆయన సంకల్పం ఏంటి? తాను పెక్కులు కావాలి. ఎందుకు? ఎందుకంటే ఈ పెక్కులలోనే, ఈ అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శిస్తూ ఎక్కడికి వెళ్తాం మనం? ఈ అనేకత్వంలోనే మొత్తం ఎక్కడ చూసినా నేనే నేనే అన్న భావనతో, ఆ దైవానుభూతితో, అలాగే ఆత్మదర్శనం చేసుకుంటూ మనం మన జీవితాన్ని, మన కర్తవ్యాలని నిర్వహిస్తూ ముందుకు కదలటం. అప్పుడు ఆ రెండో ప్రయోజనం కూడా పూర్తయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆత్మ విజ్ఞానంగానే ఈ భౌతిక లోకాన్ని వదిలేస్తున్నాం. సీక్రెట్ డాక్టర్ ప్రధానంగా ఎందుకు అందింపబడిందంటే, ఆయన యొక్క ఆ సంకల్పానికి సంబంధించిన రెండో విభాగం ఏదైతే ఉందో, ఈ భూలోకంలోనే అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శిస్తూ ఏకత్వాన్ని దర్శిస్తూ మనం మన కర్తవ్యాలను నిర్వహించటం. దానికి ప్రాతిపదికగా మనల్ని అట్లా తయారు చేయటం కోసం ఈ సీక్రెట్ డాక్టర్ అందింపబడింది. ఎందుకంటే దీనికి ఆధారం స్టాంజాస్ ఇన్ ద బుక్ ఆఫ్ ధ్యానం.
స్టాంజాస్ ఇన్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ఆ ధ్యాన గ్రంథంలో ఉన్నటువంటి సెంజార్ భాషలో ఉన్న స్టాంజాస్ ఆధారం. మొత్తానికి ఆధారం అదే, స్టాంజాస్ లో ఉన్నదే ఈ మొత్తం ఇంతవరకు ఈ ఆత్మ విద్యకి సంబంధించిన బోధలన్నీ జరిగినాయి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆధారము అదే. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా ఈ కలియుగానికి సంబంధించి ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా మనం తర్వాత 4th రౌండ్కి వచ్చేటప్పటికి మనము 5th రౌండ్లోకి వెళ్ళబోతున్నాం. 5th రౌండ్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి మన వికాసము దానికి అనుగుణంగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్నే మనము ఏకత్వాన్ని దర్శించగలిగే, ఆ అనుభూతి చెందగలిగే ఆ వికాసము క్రమంగా మన మానవాళికి అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఆ వికాసానికి అనుగుణంగా దీన్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎట్లాగా మనం ఏకత్వాన్ని దర్శించాలి అన్నట్టుగా. ఎనలాగస్ సాదృశ్యం, కంపారబుల్ టు అనదర్, సమానమైన, తుల్యమైన. ఎనలాగస్ టు దట్ బై విచ్, అంటే దీనికి మరి ఇది అర్థం కావాలంటే ఎట్లాగా, కొంచెం అంటే మనకేంటంటే కొంచెం స్థూలంగా ఉన్న మనసు స్థూలంగా ఉంది, ఈ కోరికల శరీరంకి సంబంధించి అది స్థూలంగా ఉంది, ఈ భౌతిక శరీరము స్థూలంగా ఉంది. అంటే మనకి ఏది తెలియబడినా అది స్థూలానికి సంబంధించినగా ఉంది, స్థూల విభాగానికి సంబంధించి. అంటే సూక్ష్మ విభాగానికి ఇంకా మనం చేరలేదు. మనం ఈ భూలోకానికి సంబంధించిన 7 ఉపవిభాగాలు ఏవైతే ఉన్నాయో 7 లోకాలకి సంబంధించి ఆ 7 లోకాల యొక్క స్థూలానికి సంబంధించిందే మనము టచ్ చేయగలుగుతున్నాం, భావించగలుగుతున్నాం, ఊహించగలుగుతున్నాం. ఇది పూర్తయితే అప్పుడు కామలోకానికి సంబంధించిన 7 ఉపవిభాగాల్లోకి మనం వెళ్ళగలుగుతాం. అది కూడా పూర్తయితే మానసిక లోకానికి సంబంధించిన 7 ఉపవిభాగాలు. అయితే ఈ మొత్తాన్ని కలిపి ఈ 7 లోకాలకి సంబంధించిన 7 ఉపవిభాగాలతో కూడుకున్నటువంటి 7 లోకాలకి సంబంధించిన, అంటే మొత్తం 49 7 లోకాలు, ఒక్కొక్క దానికి 7 ఉపలోకాలు, ఉపవిభాగాలతో ఉన్నటువంటిది మొత్తం కలిసి 49గా ఉన్నది ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని ఈ భౌతికంగా ఉన్న చోటే మనము అనుభూతి చెందటానికి వీలుగా ఇప్పుడు ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎందుకని అవన్నీ మనకి వివరించడం జరిగింది. దాని యొక్క అమరిక కూర్పుని మన ముందు ఉంచారు. తద్వారా ఆ అవగాహన ద్వారా మనము ఆత్మదర్శనం పొందటము అన్నదానికి ఈ అనేకత్వంలోనే ఏకత్వ భావన, దైవానుభూతి పొందటానికి అవకాశం ఉండేటట్టుగా మనకి ఈ సీక్రెట్ డాక్టర్ని అందించారు. అయితే ఎట్లా దీన్ని ఉదాహరణ ఏమన్నా ఉందా అంటే బాగా అర్థం అవడానికి, ఇప్పుడు నీరు మంచుగడ్డ కట్టింది, ఈ స్థూలము ఎలాగ వచ్చింది అనే దానికి ఈ స్థూలంలో ఉన్న అన్ని వేరువేరుగా ఉన్నాయి. మరి వేరువేరుగా ఉంటే మీరు అంత ఒకటికి సంబంధించింది అని చెప్తే ఎట్లాగా మేము నమ్మాలి? ఎట్లా కుదురుతుంది? కొన్ని దేనికి దానికి వేరువేరుగా ఉంది, ఒకదానికొకటి సంబంధం లేదు కదా. ఇవన్నీ కలిపి ఒకటే వ్యాపించి ఉంది, ఒకడే ఇన్ని రూపాలు తీసుకున్నాడు అంటున్నారు. ఎట్లా అంటే మనం జలము ఇప్పుడు మంచుగడ్డగా మారింది, నీరు మంచుగడ్డగా మారింది. ఆ ఒక్క ఉదాహరణ సరిపోతుంది కదా మనకి. మంచుగడ్డలో నీరు తప్ప ఇంకొకటి ఉందా? చాలా చిన్న ఉదాహరణ, మనకి చాలా సింపుల్ గా, పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు, మన ఎదురుగా రోజు జరుగుతూనే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళ వల్ల డీప్ ఫ్రిడ్జ్ లో మంచుగడ్డలు కడుతున్నాయి. ఇట్లా ఇప్పుడు వీళ్ళు ఈ రోడ్ల మీద ఐస్ క్రీమ్లు వీళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారు. రాజస్థాన్ నుంచి ఇట్లా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి బళ్ళు వేసుకుని ఆ బళ్ళలో రకరకాల ఈ ఐస్ కి సంబంధించిన
రకరకాల వస్తువులు అవి అమ్ముతున్నారు వాళ్ళు, రకరకాల పదార్థాలు తయారు చేసి. అవి చల్లగా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్నే ఐస్ క్యూబులు తెప్పిస్తారు. ఐస్ క్యూబులు చాలా పెద్ద పెద్దవి. అది ఎంత బరువు ఉంటుందంటే మనం ఎత్తలేము దాన్ని, అంత బరువు ఉంటుంది. అదే అది మారటానికి కావాల్సిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లను కొంచెం ఎత్తగలం మనం, దీన్ని ఎత్తలేము. చూడండి, ఆ నీళ్ళే ఇక్కడ మంచుగడ్డగా ఉంది. ఇంకొకటి ఏదన్నా వచ్చిందా దాంట్లోకి? నీరు మంచుగడ్డ కట్టినట్టుగా ఆ మొత్తానికి సంబంధించిన వాడు ఎవడున్నాడో వాడే ఇక్కడ ఇలాగా అనేక రూపాలు తీసుకున్నాడు. స్థితి భేదం చేత లక్షణాలు మారుతాయి. మంచుగడ్డ లక్షణాలు వేరుగా ఉన్నాయి, నీటి లక్షణాలు వేరుగా ఉన్నాయి. రెండిటికి పొంతనే లేదు లక్షణాల్లో మరి. కానీ ఇద్దరు వేరే అక్కడ మరి ఇద్దరు ఒకటే కదా. అట్లా అట్లాంటి చిన్న ఉదాహరణ ఇంకోటి మనకి చెప్పారు. ఏంటంటే అది ఇక్కడ ఎనలాగస్ అంటే సాదృశ్యం. ఇలాగే ఉంది మనకి ఇంకొకటి ఏదో అని అంటే మన నిత్య జీవితంలో మనకి తెలిసేటట్టుగా ఏంటది, టు దట్ బై విచ్ స్టీమ్ కెన్ బి కండెన్స్డ్ ఇంటూ వాటర్. స్టీమ్ కెన్ బి కండెన్స్డ్ ఇంటూ వాటర్ అండ్ ద వాటర్ ఫ్రోజన్ ఇంటూ ఐస్. ఇప్పుడు మనం చెప్పుకున్నదే, నీరు మంచుగడ్డ కట్టింది. ఈ నీరు ఎట్లాగొచ్చింది? స్టీమ్ నుంచి. స్టీమ్ కెన్ బి కండెన్స్డ్ ఇంటూ వాటర్. అంటే ఈ మంచుగడ్డని ఈ స్టీము ఆవిరిగా ఉన్నటువంటిది, ఆవిరి రూపంలో ఉన్నటువంటిది. దాన్ని చల్లబరిచినప్పుడు ఏమైంది? నీరుగా మారింది. మనం బాగా వేడి చేసినప్పుడు ఆ పైన మూత పెట్టి వేడి చేస్తాం కదా, ఆ మూత తీసినప్పుడు అన్ని నీటి బొట్లు కనిపిస్తుంటాయి, నీటి చుక్కలు. అంతకుముందు అది ఆవిరిగా, ఇది వేడి ఉండే కొంది అది ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంటుంది. ఆ పైకి వెళ్ళిన ఆవిరి ఏమైంది? నీరుగా మారింది, నీటి బిందువులుగా మారినాయి, వాటర్గా మారింది. ఆ వాటర్ మళ్ళీ ఫ్రోజన్ చేస్తే, అంటే దాన్ని ఘనీభవించేటట్టు చేస్తే, పేరుకుపోయేటట్టుగా చేస్తే, ముద్దగా కట్టుకునేటట్టు చేస్తే మంచుగడ్డగా మారిపోయింది. అట్లా ఆకాశాద్ వాయువు అంటే మనకి పంచభూతాలే మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. ఆ ఆకాశం దగ్గర దానికన్నా ముందు ఇంకొక 2 ఉన్నాయి. అవి రాబోయే రౌండ్స్ లో మనకి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు 7 భూతాలు అవుతాయి. ఇప్పుడు 5 భూతాలే మనకు ఉన్నట్టుగా ఉంది, అప్పుడు 7 భూతాలు అవుతాయి. ఈ ఆకాశానికి ముందున్న 2 ఏవైతే ఉన్నాయో అక్కడ దాని నుంచి ఆ 7వది ఏదైతే ఉందో, 7వ దాని నుంచి 6వది, 6వ దాని నుంచి ఈ ఆకాశము, ఈ 5వది. ఈ ఆకాశంలో నుంచి వాయువు. ఎట్లా వస్తున్నాయి? ఆకాశమే. ఆకాశము ఎట్లా వచ్చింది చోటు? ఆ చోటు కన్నా ముందున్న 2 భూతాలు ఏవైతే ఉన్నాయో అది ఆకాశంగా మారటానికి, చోటుగా మారటానికి అవకాశం ఏర్పడింది. మళ్ళీ ఆ చోటులో నుంచి వాయువు, వాయువులో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి జలము, జలం నుంచి పృథివీ. ఇట్లాగా క్రమక్రమంగా అదే రూపాంతరం చెందుతూ పృథివీకి ఆ 7వది ఏదైతే ఉందో, చిట్ట చివరి ఇది 7 భూతాల్లో చిట్ట చివరిది ఏదైతే ఉందో దానికి అదే ఇక్కడ పృథివీగా మారింది. కాబట్టి దాన్ని కలుసుకొని మాట్లాడదాం మనం. దాన్ని కలవాలండి మనం. మొట్టమొదటగా ఉన్నటువంటి ఆ భూతం ఉంది కదా, దాంతో మాట్లాడదాం వెళ్ళి. అక్కర్లేదు అక్కడికి. ఇక్కడ ఎదురుగా మనకి పృథ్వీ తత్వం ఉంది, పృథ్వీ భూతం, పృథ్వీ ఉంది ఇక్కడ. ఈ పృథ్వీ వాటన్నిటిని కలుపుకొని ఉన్నది ఇక్కడ. అందులో ఇంకా మిగతావి కూడా కలిపి ఉన్నాయి. ఈ పృథ్వీ కన్నా ముందు స్థితులు ఏవైతే ఉన్నాయో 6, ఆ 6టిని కలుపుకొని ఉన్నది ఇక్కడ ఈ పృథ్వీ, 7వది. ఈ స్థూల లోకం ఏదైతే ఉందో
ఈ పృథ్వీ తత్వంతో ఉన్నటువంటి పృథ్వీ లోకం ఏదైతే ఉంది, ఈ భూలోకము ఎన్నిటిని కలుపుకుని ఉన్నది ఇది? మొత్తం 6 లోకాలకి సంబంధించి ఈ 6 లోకాలు, ఈ విశ్వాతీతానికి సంబంధించి ఈ సమస్తాన్ని పరమాత్మ తత్వంతో సహా మొత్తాన్ని కలుపుకొని ఈ పృథ్వీ తత్వం ఎదురుగా మనకు నిలబడుతుంది. ఇట్లాగా మనం ఆలోచిస్తే ఇక్కడంతా గందరగోళంగా ఉంది కదండి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఒకడు ఇంకొకడిని మోసం చేయడం, ఒకడు ఇంకొకడిని హింసించడం, లేకపోతే ఒకడు ఎన్నెన్నో బాధలు పడటం, రకరకాల బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ప్రశాంతత లేదు వాడి జీవితంలో. ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఆ దేవుడే ఇక్కడ ఉన్నాడని అంటే ఎట్లాగా అన్నది ఒకటి వస్తుంది. ముందు వీటిని పక్కన ఉంచండి. ముందు ఈ ఏర్పాటుని గమనించుకుంటూ రండి. ఈ ఏర్పాటు గమనించిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ గా వీటికి సంగతి ఏంటి అనేది అర్థమైపోతుంది మనకి. లా ఆఫ్ కర్మ, స్థితి భేదం చేత నేను చేస్తున్నాను అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. మనము జంతు స్థితి దాకా నేను చేస్తున్నాను అన్నది లేదు, నా ద్వారానే అన్నట్టుగా ప్రకృతి మొత్తం తీసుకెళ్ళిపోయింది. మానవ స్థితికి వచ్చేటప్పుడు కల్లా నేను చేస్తున్నాను అన్న దానికి దేహానికి పరిమితం అయిపోయి ఈ దేహాత్మే లీడ్ తీసుకుని జీవాత్మ లీడ్ తీసుకోవాల్సింది. జీవాత్మ లీడ్ తీసుకుంటే నా ద్వారా అనేది వెంటనే ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడము అది పూర్తయిపోయేది. కానీ ఇక్కడ ఈ దేహాత్మ దీని యొక్క ప్రభావం వల్ల ఈ అనేకత్వంలోకి, అంటే నేను చేస్తున్నాను అన్న దాంట్లోకి వచ్చేటప్పుడు కల్లా అది లా ఆఫ్ కర్మ ఎలాగూ ఉంది, కాజ్ అండ్ ఎఫెక్ట్. పని చేసామా దానికి ఫలితం తప్పనిసరి. మరి ఆ ఫలితం సంగతి ఏం చేసాం మనం? ఫలితాన్ని గురించి నా కోసం అన్నావు కాబట్టి ఫలితం మన దగ్గరికి వచ్చేస్తుంది. దాంతో అవి బంధింపబడుతూ ఉన్నాయి. మరలా అది ఇంకొక పనికి ఇక్కడ ఏంటంటే కాజు ఎప్పుడు కాజుగా మెదలకుండా కూర్చోదు. ఇప్పుడు కోడి పెట్ట ఉంది, శుభ్రంగా గుడ్డు పెట్టేసి మెదలకుండా ఉంటుందా? ఆ కోడి పెట్టన ఏం చేస్తుంది? ఆ గుడ్డుని పొదుగుతుంది. గుడ్డు మళ్ళీ ఒక పిల్లని తీసుకొస్తుంది. ఆ పిల్ల ఊరుకుంటుందా? అది పెద్దదైపోయి మళ్ళీ గుడ్డుని పొదుగుతుంది. అది ఆ గుడ్డుని పెడుతుంది. ఆ గుడ్డుని పెట్టి మళ్ళీ ఆ గుడ్డుని పొదుగుతుంది. అది కాస్త మళ్ళీ ఏమైంది? ఇంకో కోడి పిల్ల వచ్చింది. ఇట్లాగా వరుస. మరి ఎప్పటి కోళ్ళు ఇవి? మన ఎన్ని వేల సంవత్సరాలు జరిగినాయి. ఇప్పటికీ మరి మనకు కోడిగుడ్లు, కోడి పిల్లలు మనకు కనిపిస్తున్నాయి. అట్లాగా మనం ఇప్పుడు ఇక్కడ ఏంటన్నమాట, నేను చేస్తున్నాను అనేటప్పుడు కల్లా, నా కోసం అనేటప్పటికి బంధింపబడుతున్నాను. బంధింపబడి తద్వారా ఇంకొక దానికి, అంటే ఒక కారణము కార్యముగా మారిపోతుంది. కార్యము కారణమైపోయి మళ్ళీ ఇంకొక కార్యాన్ని సృష్టిస్తుంది. అట్లా మనకి ఇంకొక పని చేయడానికి ప్రేరణ కలగజేస్తుంది అది. దానివల్ల ఇంకా మనము మన చుట్టూ సంఖ్యలు వేసేసుకున్నట్టుగా అయిపోతా ఉందన్నమాట. నా కోసం అనేటప్పుడు. అందుచేత ఇక్కడ మనం స్థితి భేదం చేత అలా జరుగుతోంది. అందువల్ల ఇక్కడ విషయం ఏంటి అనేది ముందు అవగాహన చేసుకుంటే మనం సృష్టి యొక్క అమెరికా కూర్పు, ఈ భూలోకం ఎలాగా వచ్చింది అని ఇది ముందు అర్థం చేసుకుంటే మనం అప్పుడు దీంట్లోకి వస్తే మనం క్లియర్ అయిపోతుంది. అరే నా కోసం చేయటం ఏంటి? ఎంత చక్కటి అవగాహన వచ్చేస్తుంది మనకి. నా ద్వారా నా చుట్టూ ఉన్న వాళ్ళకి పనులు జరుగుతుంటే నా కోసం చేస్తున్నాను అనటం ఏంటి? ఇక్కడ ఏదో తేడా ఉంది, అది సరి చేసుకుంటాం. దాంతో ఇంకా బంధనాలు లేవు, బంధ విముక్తం అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫలము మన దగ్గరికి రాదు. ఇక మనం చేయలేదు కదా, నా కోసం చేయలేదు, వెళ్ళిపోయింది అది. ఇంకొక పనికి
ప్రేరణ అక్కడ బంధింపబట్టం, ఇంకొక పనికి అదే ప్రేరణ కలిగించడం లేదు ఇంకా. సో మన ద్వారా ఏమేమి జరగాలో అలా జరిగిపోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఆ నిశ్చల స్థితిలో అలా ఆనందాన్ని అనుభవిస్తూ అలాగా కూర్చుంటాం. అయితే ఖాళీగా ఉంటామా? అంతకు ముందు కన్నా ఎక్కువ పనులు చేస్తాం. అర్జునుడు యుద్ధం చేయలేని వాడు యుద్ధాన్ని చేశాడు. 18 రోజులు చేశాడు యుద్ధం. అట్లా అయిపోతుంది. కండెన్స్డ్ ఇంటూ వాటర్ అండ్ ద వాటర్ ఫ్రోజన్ ఇంటూ ఐస్. కాబట్టి అంటే మనం దుమకటం అంటే సైన్స్, రిలిజియన్ అంటే ఇక్కడది వదిలిపెట్టి ఎక్కడో ఉన్నది, దీనికి సంబంధించిన మూల కారణం ఎక్కడో ఉంది అన్నట్టుగా, దీనికి సంబంధించి ఏంటో తెలుసుకోవాలి అన్నట్టుగా, ఇదంతా మిథ్య, ఇది భ్రాంతి, ఊహాజనితం, కాబట్టి ఇది నిజం కాదు, యథార్థం కాదు, దీన్ని వదిలేసేసి యథార్థ స్థితిలోకి వెళ్ళాలి మనం అన్నట్టుగా బోధింపబడుతుంది. ఈ మొత్తం ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఈ స్థితి రావడానికి ముందు ఉన్నటువంటి ఆ సూక్ష్మం నుంచి, ఆ ప్రారంభం నుంచి, ఆ మూలం దగ్గర నుంచి అది రూపాంతరం చెందుతూ ఇక్కడ మనం ఉన్న స్థితికి దిగింది. అది మనందరిగా దిగింది. అది మనందరిగా అది రూపాంతరం చెంది ఇక్కడ నిలబడి ఉన్నది. కాబట్టి మనము ఆ నిశ్చల స్థితిని, ఆ శూన్య స్థితిని ఎక్కడ పొందొచ్చు? ఇక్కడే. ఎందుకంటే కారణం కూడా ఇక్కడే ఉంది కదా, ఆ మూల కారణం కూడా ఇక్కడే ఉంది. మూల కారణం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉండడం వల్లే ఆ మూల కారణం దగ్గర నుంచి వచ్చిన కారణాలన్నీ, ఆ కార్యం మరలా కారణంగా మారి ఇంకొక కార్యాన్ని అన్నీ మొత్తం కలిపి ఎక్కడున్నాయి? ఇక్కడే. అది మనకి అంత స్పష్టంగా, చక్కగా, మనకి అత్యంత తేలికగా వివరిస్తుంది. స్టీమ్ ఎట్లాగైతే వాటర్ గా మారిందో, వాటర్ ఎట్లాగైతే ఐస్ గా మారిందో, మరి దాంట్లో ఏదన్నా భేదం ఉందా? కొత్త వస్తువు వచ్చి ఏమన్నా చేరిందా? వాయువే జలాలుగా మారింది, జలంగా మారింది. ఆక్సిజన్, హైడ్రోజన్ కలిపితే జలం అయిపోయింది. జలం కాస్త ఐస్ గడ్డగా అయిపోయింది, మంచు గడ్డగా అయిపోయింది. అట్లా మనం ఆ పద్ధతిలో, అందుకనే ఇక్కడ ఏంటి చెప్పారు? కారణాలు తొలగించబడగా, అంటే మనం ప్రళయ స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. ఈ స్థితి ఎక్కడ మూలం దగ్గరికి వెళ్ళాము, మూలం దగ్గరికి వెళ్ళి ఈ కారణాలన్నీ తొలగించబడగా మూలం దగ్గరికి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. కానీ ఇక్కడ కారణాలు తొలగించబడడం అంటే కారణాల పట్ల అవగాహన కలగటం. ఇన్ని కారణాలు ఉన్నాయి, ఒకే కారణం, ఒకే మూల కారణము ఇంకొక కారణంలాగా, ఇంకొక కారణంలాగా, ఇంకో కార్యంలాగా, ఇంకో కారణంలాగా అట్లా రూపాంతరం చెందుతూ ఈ భౌతిక స్థితికి వచ్చింది. ఈ అమరిక, ఈ కూర్పు, ఇదంతా మనకు అర్థమైన తర్వాత అప్పుడు మనం నిత్య జీవితంలోని మన సంఘటనలోకి వద్దాం, మన జీవిత పోరాటంలోకి వద్దాము. అప్పుడు ఆ జీవిత పోరాటం ఏంటో క్రిస్టల్ క్లియర్ గా అయిపోతుంది, స్పష్టంగా. అరే ఇట్లా ఆలోచించామేంటి మన జీవితాన్ని గురించి అని మనకే నవ్వు వస్తుంది అనమాట. అది అట్లా ఇచ్చారు ఇది. ఓకే, మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Okay.
చెప్పేవాడికి వినేవాడికి ప్రేరణ కలుగజేసి ఈ కార్యక్రమము చక్కగా జరిపించినటువంటి ఆ వాసుదేవుడికి ప్రణామాలు చేద్దాం. వాసుదేవ. వాసుదేవ.